హలో అక్క, మీ పేరు? సరోజిని. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, సార్ ఏ పార్టీ వస్తుంది? వైఎస్ఆర్ జగన్. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఆయన 9 పథకాలు పెట్టింది నవరత్నాలు, మళ్ళీ ఆయన గెలుస్తాడు. అంటే మీకు పథకాలు అందుతున్నాయక్క? ఉంటుంది. కొంతమంది పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు అంటున్నారు కదా, దానికి ఏమంటారు? అదేం లేదు అసలు. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు టీడీపీ వచ్చినా ఏదొచ్చినా సరిగ్గా జరగలేదు, కానీ ఈయన వచ్చాక అన్ని పథకాలన్నీ జరుగుతున్నాయి. మరి జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందంటారా? నచ్చింది. మరి ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు, దానికి ఏమంటారు? రాదంటారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, దానికి ఏమంటారు? ఎవరు వచ్చినా సరే ఆయన గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ధీమాగా చెప్పడానికి కారణం ఏంటి? అంటే నవరత్నాలు 9 పెట్టాడు కాబట్టి అమ్మఒడి, జేవీడి, రైతు భరోసా ఇవన్నీ బాగానే అందుతున్నాయి 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాలు. ఈసారి సీట్లు పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? అవకాశం ఉంది. 170కి 175 అంటున్నారు కదా ఈసారి, పక్కా అంటారా? అంత ధీమా ఏంటంట? ధీమా ఏముంది, అంతకుముందు ఈ టీడీపీ వాళ్ళు ఏమీ చేయలేదు, ఇప్పుడు ఈయన వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు మీరు, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల మీద భారం పడతాయి కదా, మీతోనే మరి డబ్బులు వసూలు చేస్తారు కదా వాళ్ళు. డబ్బులు ఏం తీసుకోలేదు తోటి. అంటే భారం అంటే నిత్యావసర వస్తువుల మీద రేట్లు పెరుగుతాయి కదా, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, ఈయన ఇచ్చేది ఈయన ఇస్తూనే ఉన్నాం. 5 ఏళ్ళతో అన్నం తినేవాళ్ళు అయితే గెలవనీయకుండా చేస్తారు, తినేవాళ్ళు కాబట్టి గెలిపిస్తారు జగన్. కానీ కొంతమంది సంక్షేమ పథకాలు తీసుకొని కానీ జగన్కి ఓటు ఏమో గెలిచాడు అంటున్నారు కదా, ఎవరు ఒపీనియన్ వాళ్ళు అంటారా? ఇప్పుడు 3 రాజధానులు కడతా అంటున్నారు జగన్ గారు, మరి దాన్ని ఒప్పుకుంటారా? కడతారంటారా? ఇంకా అంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ అనేది జరిగింది, ఇప్పుడే కదా జరిగింది, ఇక ముందు గెలిస్తే ఆయన చేస్తాడు. ఈ విజయవాడలో ఎంపీ కేసినేని గారు ఎంపీగా నిలబడుతున్నారు కదా, వైసీపీ తరఫున, జగన్ గారి పార్టీ తరఫున గెలుస్తారా ఆయన? కేసినేని నాని గారా? గెలుస్తాడు, ఎందుకంటే జగన్ గారే కదా పెట్టింది, ఆయన వెనక చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి నేను గెలిపిస్తాను కేసినేని నాని గారు ఎంపీ. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ వైసీపీనే. ఎవరైతే ఎమ్మెల్యేగా నిలబడ్డారో ప్రతి ఒక్కళ్ళు గెలుస్తారు. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అక్కడ సార్? అంతకుముందు 154కి 151 వచ్చాయి, ఇప్పుడు 175కి 151 వచ్చాయి, ఇప్పుడు 175కి 175 వస్తాయి. థ్యాంక్స్ అక్క. Like and subscribe Eagle Media Works.